మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ముప్కాల్ మండల కేంద్రంలో డప్పులతో ప్రదర్శన చేయడం జరిగింది. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ హాజరై మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణను స్వాగతిస్తున్నాం కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణలో లోపాలు ఉన్నాయని, వాటిని సవరించి శాస్త్రీయంగా రిజర్వేషన్లు అన్ని కులాలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్కు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ జస్టిస్ షమీం అఖ్తర్ గారి గడువును నెల రోజులు పెంచడం జరిగింది. కానీ మాదిగలు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని మందకృష్ణ మాదిగ ఈ నెల 4 నుంచి 10 వరకు కార్యాచరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యాచరణను తుచ తప్పకుండా అమలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ ప్రదర్శనలో ఎంఆర్పీఎస్ ముప్కాల్ మండల అధ్యక్షులు జగన్, సాగర్, రాజేశ్వర్, నరేష్, శేఖర్, సాయన్న, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మా మందకృష్ణ మాదిగలు ఒక్క పిలిపిస్తే నిజామాబాద్ జిల్లాలో మొన్న జరగబోయే వేల గొంతు లక్ష డప్పులకు దగ్గర ఈ జిల్లా నుంచే 400 వెహికల్లు బుక్ అయినాయని ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నది. దయచేసి మాతో మీరు పొరుగుతోని కోపుకున్నట్లే ఉంటారు కాబట్టి మా యుద్ధం చేస్తే మిగతా ప్రభుత్వాలకు ఎట్లో తెలుసు కానీ రేవంత్ రెడ్డి గారికి అందుకని నేను యుద్ధం చేస్తున్నాను. సామాజిక న్యాయం పాటించండి. ఎవరి జనాభా ఎంతనో వారికంత వాటా రావాలి అని చెప్పేసి సామాజిక న్యాయం చెప్తుంది. కాబట్టి ఆ జనాభా నిష్పత్తి ప్రకారం 32 లక్షల మందికి 11% రావాల్సిన యుద్ధం చేస్తున్నారు. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.